ఎల్జీ పాలిమర్స్కి ₹1,00,00,000 ఇచ్చామని చెప్పడం జరిగింది. ₹1,00,00,000 అనేది ఆయన ఎల్జీ పాలిమర్స్ అనేది చాలా పెద్ద యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో చాలా విషాదమైనటువంటి సిచ్యువేషన్. వచ్చినటువంటి ఎల్జీ పాలిమర్స్లో వచ్చినటువంటి గ్యాస్ వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎన్నో కుటుంబాలు అనారోగ్య పాలయ్యారు. మరి అలాగే చనిపోయినటువంటి వ్యక్తుల్లో కూడా 12 మంది చనిపోయారు. ఎవరికి కూడా ఎటువంటి సాయం కూడా పూర్తి స్థాయిలో ఆయన ఇవ్వలేదని సంగతి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. 12 మంది చనిపోయినటువంటి 12 మందిలో కూడా ముగ్గురికి మాత్రమే ఆయన ఆర్థికంగా ₹1,00,00,000 ఇచ్చారు. అది కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు. ఆ కంపెనీ నుంచి ఎల్జీ పాలిమర్ కంపెనీ నుంచి ఆయన వసూలు చేసి ఇవ్వడం జరిగిందనే విషయం కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఎల్జీ పాలిమర్స్లో అనారోగ్య పాలైనటువంటి వ్యక్తులకి అక్కడ హాస్పిటల్ కట్టిస్తామని కూడా మాట ఇచ్చారు ఆయన. ఆ హాస్పిటల్ కూడా ఇప్పటివరకు ఆ ప్రభుత్వంలో ఎటువంటి చర్య కూడా తీసుకోలేని సంగతి తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు వచ్చి ₹1,00,00,000 ఇస్తానని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు ఖచ్చితంగా భరోసా ఇవ్వచ్చు, కానీ వచ్చి వెంటనే మా ప్రభుత్వం వస్తే ₹1,00,00,000 ఇస్తామంటున్నారు. మీకు ఇచ్చినటువంటి అవకాశంలో ఇలాంటి ఇన్సిడెంటే ఎల్జీ పాలిమర్స్లో జరిగింది. ఎన్నో కుటుంబాలు అటు అనారోగ్య పాలయ్యారు, అలాగే యాక్సిడెంట్లో కూడా ఇబ్బంది పడ్డారు. చనిపోయినటువంటి వ్యక్తులకి ఫ్యామిలీలకి మీరు ఎటువంటి ధైర్యాన్ని ఇచ్చారన్న సంగతి కూడా ఒకసారి మీకు మీరే గుర్తు చేసుకోండి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు 12 మంది చనిపోతే కేవలం ముగ్గురికి మాత్రమే మీరు ₹1,00,00,000 ఇవ్వడం జరిగింది. అది కూడా మీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వలేదు. మీరు ఆ ఇండస్ట్రీస్ నుంచి ₹1,00,00,000 తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేగాని ఈరోజు వచ్చి మా ప్రభుత్వం వస్తే ₹1,00,00,000 ఇస్తాము, 2 కోట్లు ఇస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనే సంగతి కూడా మీకు మీరే ప్రశ్నించుకోవాలని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ఇన్సిడెంట్ అయిన వెంటనే ఇప్పుడు జనరల్గా మీ ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగితే మీరు ఎయిర్పోర్ట్లో మీటింగ్లు పెట్టుకుంటారు. ఆ ఎయిర్పోర్ట్లో మీటింగ్ చెప్పుకొని ఉన్నటువంటి ఇబ్బంది పడినట్టు ఫ్యామిలీస్ని ఎయిర్పోర్ట్కి తెప్పించుకున్నారు. ఈరోజు సంఘటనా స్థలానికి మా నాయకులు అందరూ వెళ్ళారు. ఈరోజు మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, మా యువ నాయకులు కానీ, లోకేష్ గారు కానీ, లేదా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం నింపుతున్నారు. మీరు గత ప్రభుత్వంలో మీరు హయాంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మీరు ఎలా వ్యవహరించారు? ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేస్తున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మంగళవారం రాత్రి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్కి 25 lakhs డైరెక్ట్గా ఎవరైతే ఈ ఇన్సిడెంట్ వల్ల నష్టం చేకూర్చుందో చనిపోయినటువంటి ఫ్యామిలీస్కి 25 lakhs ఇవ్వడం కూడా గమనించాలన్న సంగతి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ప్లాంట్ నేనే పరిరక్షించాను, నేను అసెంబ్లీలో తీర్మానం చేశాను, 2 సార్లు లెటర్స్ రాశానని చెప్తున్నారు. వాస్తవానికి మీకు ఇచ్చిన 5 ఏళ్ళ కాలంలో మీరు ఎందుకు పోస్కో సౌత్ కొరియన్ స్టీల్ ప్లాంట్ కంపెనీకి ఇక్కడ గ్రీన్ స్టీల్ ఇండస్ట్రీ పెట్టాలనే ప్రతిపాదన గురించి ఎందుకు మాట్లాడడం జరిగింది? ఎందుకు ఎంఓయూ చేసుకోవడం జరిగింది? ఎందుకంటే మీరే చెప్పారంటున్నారు, నేను ఆల్రెడీ ఒక అసెంబ్లీలో తీర్మానం చేశానని చెప్తున్నారు, 2 సార్లు కేంద్ర ప్రభుత్వం రాశానని చెప్తున్నారు. కానీ మీరు నాన్ బైండింగ్ ఎంఓయూ అనేది పోస్కో అనే ఒక స్టీల్ ప్లాంట్, సౌత్ కొరియన్ స్టీల్ ప్లాంట్తో మీరు ఎందుకు ఎంఓయూ చేసుకున్నారు? ఇక్కడ ఇదే ప్లేస్లో గ్రీన్ స్టీల్ ఇండస్ట్రీ పెట్టడానికి ఎలా ప్లాన్ చేశారు అనేది నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, విశాఖపట్నం కేంద్రంగా రాజధానిగా తయారు చేద్దామన్న ఆలోచనతో ఈ స్టీల్ ప్లాంట్లోనే రాజధాని కట్టాలన్న ఆలోచన మీరు ప్రస్తావించారా లేదా? అది నెంబర్ 2. అది కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీరు నిజంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలన్న ఆలోచన ఉంటే ఈ రెండు ప్రస్తావనలు ఎందుకు జరిగావి అనేది మీకు మీరుగా ప్రశ్నించాలి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని సంగతి కూడా చెప్పుకుంటున్నాను. మరి అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ స్టీల్ ప్లాంట్ అనేది మా ఆంధ్రుల హక్కు, ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఒక నమ్మకం, మీ కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చేటటువంటి నమ్మకం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసిన తర్వాతే కుమారస్వామి గారు కేంద్ర మంత్రివర్యులు స్టీల్ ఇండస్ట్రీ మంత్రివర్యులు ఆయన మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సందర్శించి వెంటనే 500 కోట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వదు అని ఖచ్చితంగా చెప్పడం అనేది వాస్తవమా కాదా? మరి మీకు ఇచ్చినటువంటి కాల పరిమితంలో ఇది ఎందుకు చేయలేకపోయారు అనేది మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి సమాధానం. ఎందుకంటే మీరు ప్లాంట్ని పరిరక్షించేది నేనే అని చెప్తున్నారు కాబట్టి
ఇది మీరు మీకు ఇచ్చిన 5 ఏళ్ల కాల పరిమితంలో ఎందుకు చేయలేకపోయారనే విషయాన్ని మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాను.